వెల్కమ్ బ్యాక్. సిరిసిల్ల దీక్ష ప్రాంగణం వద్ద కొండ మురళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కుటుంబాల మీద గుడ్లేసినట్టే వారికి అన్యాయం చేసే కార్యక్రమం మీరు చేస్తున్నా నేను తెలియజేస్తున్నా. అదో మన అన్న చెప్తుండో సూటి కేసు మననే వచ్చిందట. మరి ఈ రోజు ఒకటే అడుగుతున్నా, ఈ రోజు కార్మికులకు చేనేత కార్మికులకు అండగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. వారికి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజ్ పెట్టించే కార్యక్రమం మరి మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. మేము మొన్న ఒకటే మాట చెప్పినాం, ఈ రోజు నువ్వు గుడ్లేస్తున్నావు. మరి పరకాల నువ్వు నీ నాయన వచ్చినా తిరిగేసిన ఇచ్చేలా బిడ్డ, ఒక్క రోజు కూడా మేము గుడ్లేయలే. మరి నీకు 15 రోజులు 16 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, 2 సార్లు నువ్వు వచ్చినావు. మాకు మర్యాద ఉంది. ఇవాళ తెలంగాణ తెచ్చేది మేము, పైసలు సంపాదించుకునేది నువ్వు, ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకునేది నువ్వు. నిక్కచ్చిగా చెప్తున్నాం, ఇవాళ తెలంగాణ గడ్డ నుంచి చెప్తున్నాం. పరకాల్లో సాక్షిగా కూడా చెప్పినావు, తెలంగాణ దేవాలంటే మరి కొండ సురేఖ, కొండ మురళి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి తెచ్చే కార్యక్రమం చేస్తావు. అంతే తప్ప కేసీఆర్ లెక్క నిస్సంకోచంగా మరి పైసల కమ్ముడు పోయే కార్యక్రమం చేయమని తెలియజేస్తూ నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు తెలంగాణలో నువ్వుంటావు, నీ బిడ్డ ఉంటది, నీ కొడుకుంటాడు, నీ అల్లుడు ఉంటాడు. అయ్యా ఇంకెవ్వరం మేము తిరిగద్దా అని అడుగుతున్నా. మాకు హక్కు లేదా అని అడుగుతున్నా. తెలంగాణ బిడ్డలం మేము. నువ్వెక్కడో అమెరికా నుంచి వచ్చినావు, కానీ మేము తెలంగాణ నీళ్లు తాక్కుంటా, తెలంగాణ ఇబ్బందులు చూసుకుంటా తెలంగాణలో మేం బతికినావు. ఈరోజు తెలంగాణ తెచ్చేది మేమే తప్ప నువ్వు కాదు అని తెలియజేస్తూ ఈరోజు ఒకటే మాట చెప్తున్నా. కేకే మహేందర్ అన్న ఈరోజు ధైర్యంగా ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, ఈ దీక్ష మరి ఢిల్లీలో మరి కాంగ్రెస్ కు చెంపపెట్టి కావాలని తెలియజేస్తూ నాకు అనుమానం ఉన్నది. నువ్వు ఈ గుడ్లేపించేది కాంగ్రెస్ పార్టీ, మరి ఇక్కడ మేము ఈ దీక్ష పెట్టకుండా ఏదో చేస్తున్నానే ఒక నా అనుమానం ఉంది. దయచేసి ఒకటి మాట చెప్తున్నా, భవిష్యత్తులో తెలంగాణ అంటూ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది తప్ప వేరుతో రాదు అని తెలియజేస్తూ మరి ముగిస్తూ జై తెలంగాణ, జై జగన్, వైఎస్ఆర్ వైఎస్